మేడిగడ్డ ప్రమాదం కుట్రపూరితమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పై కోపంతో మరమ్మతులు చేయడం లేదని విమర్శించారు. కక్షతోనే రేవంత్ కాళేశ్వరం నీటిని అడ్డుకుంటున్నారని, కాలం తెచ్చిన కరువు కాదు, ఇది రేవంత్ తెచ్చిన కరువు అని అన్నారు. 48 గంటల్లో నీటిని విడుదల చేయకపోతే మంత్రి ఛాంబర్ ఎదుట ధర్నా చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఒక కుట్రపూరితంగా ఈరోజు పరిస్థితి ఏంది అంటే, కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పర్రెవడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయింది అని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారో, ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే, పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్రంలోని రైతులందరూ ఇలా అనుకుంటున్న మాట ఏంటి అంటే, కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కాలం కూడా అయితలేదు. ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం, గుడ్డి కోపం, కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం. ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్ చేసి 3-4 నెలల్లో మొత్తం దాన్ని మంచిగా చేసి ఆడికెళ్లి నీళ్లు ఎర్రటి ఎండాకాలంలో కూడా ఎత్తుకొని, గతంలో ఎర్రటి ఎండల్లో కూడా ఇదే సిరిసిల్ల జిల్లాలో ఉగాది సమయంలో కూడా ఆనాడు అప్పర్ మానేరు మత్తడి దుంకించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వాన్ని మీకు యాదికుండాలి. మిడ్ మానేరు నింపినాం, అప్పర్ మానేరు నింపినాం. మానేరు అప్పర్ మానేరు నుంచి కింద కాళేశ్వరం దాకా, కింద మంతిని దాకా, ఆడికెళ్లి ఇటు దాకా ఎర్రటి ఎండల్లో కూడా అన్ని వాగులు, అన్ని చెర్లు నింపి రైతులను కాపాడుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారికి కూడా నేను మాట్లాడినా, వాళ్ళకి చెప్పిన 100 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి, మేము కూడా చూస్తా ఊకోం. ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా